హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. మన ఎవ్రీ వీక్ యూఎస్ మార్కెట్స్ మీద సండే రోజు వీడియో పెడుతుంటాం. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలిసిందే. అది మీరు చూసి మీరు బెనిఫిట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వారం అంటే 28వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 2 మే వరకు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది యూఎస్ మార్కెట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దీంట్లో మనం ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాస్డాక్ యూఎస్ ఇండస్ట్రీస్లో నాస్డాక్ అండ్ S&P 500 ఈ రెండింటికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డౌ జోన్స్కి ఇంకా అప్ ట్రెండ్ స్టార్ట్ కాలేదు. సో రేపు ఏమైనా డౌ జోన్స్ కూడా అప్ ట్రెండ్ లెవెల్ వరకు వస్తుందా లేదా అనేది మనం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ట్రెండ్ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, అప్ సైడ్ వెళ్తాయా డౌన్ సైడ్ వెళ్తుందా మార్కెట్ అనేది ఈ వీడియోలో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను, మీరు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఇండిసెస్ డౌ జోన్స్కి ట్రెండ్ రివర్సల్ రేట్స్ ఏందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో దీంట్లో మీరు చూసుకుంటే 40,550 ఈజ్ డౌ జోన్స్ టీసీఆర్, దానికన్నా కింద ఉంది కాబట్టి అది డౌన్ ట్రెండ్లో ఉంది. నాస్డాక్ 17130 దానికన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి అది అప్ ట్రెండ్లో ఉంది. S&P 500 5450 దీనికన్నా అప్ క్లోజ్ అయింది కాబట్టి అది అప్ ట్రెండ్లో ఉంది. అసలు లాస్ట్ వీక్ వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. డౌ జోన్స్ ఎలా పర్ఫార్మ్ అయిందని. డౌ జోన్స్ మీకు 971 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నాస్డాక్ మీకు 1096 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. S&P 500 243 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఇక్కడ మీరు ఒకటి నోట్ చేసుకోవాలి, మనం లాస్ట్ వీక్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో నేను చెప్పాను డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అని చెప్పని. నేను పెట్టిన వీడియో తర్వాత లెవెల్స్ కూడా ఇచ్చాను, ఏ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని మీకు చెప్పాను. మీరు కానీ వాచ్ చేస్తే నేను సండే రోజు వీడియో పెట్టిన తర్వాత మండే రోజు డైరెక్ట్గా మార్కెట్ భారీగా కొలాప్స్ అయింది. కొలాప్స్ అయ్యేదని మీకు డైరెక్ట్గా నేను ఇచ్చిన లెవెల్ దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఈ అరవంతా 4 రోజులు అంటే మండే ఒక్కటి తప్ప ట్యూస్డే వెన్స్డే థర్స్డే మొత్తం కంటిన్యూస్గా అది మార్కెట్ అప్ వచ్చేదిను. ఆ లాసెస్ ఏదైతే ఉందో మండే అది కవర్ అయిపోయి డైరెక్ట్గా మీకు ప్లస్లో 971 పాయింట్స్ డౌ, 1096 పాయింట్స్ నాస్డాక్ అండ్ 243 పాయింట్స్ S&P 500 ఇవి డైరెక్ట్గా ఆ విధంగా క్లోజ్ అయినాయి. సో ఇప్పుడు మనకి మెయిన్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అన్నది కదా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వీక్ అది ఇంకా ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా రివర్సల్ అవుతుందా అని చెప్పని ఆలోచించుకోవాలని చెప్పంటే ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ఇది రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇవి నోట్ చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు డౌ జోన్స్ వాచ్ చేయాల్సింది, అది ఇంకా పై వరకు వెళ్ళలేదు కాబట్టి అది డౌన్ జోన్స్ వాచ్ చేసుకోవాలి. 39,601 లెవెల్ డౌన్ సైడ్ వాచ్ చేసుకోండి. ఒకవేళ డౌ బై ఎనీ ఛాన్స్ డౌన్ ఓపెన్ అయినా 39,601 వరకే వెళ్తుంది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫ్రైడే కూడా వాచ్ చేస్తే అది 40,100 దగ్గర నుంచి అది డైరెక్ట్గా 39,601 ఆ లెవెల్ దగ్గర వరకు వచ్చి ఆల్మోస్ట్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 40,100 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు నాస్డాక్ మీకు 17130 ఇస్ ద లెవెల్ టు వాచ్, 5450 ఇస్ S&P 500 లెవెల్ టు వాచ్. ఇప్పుడు మనం డౌ జోన్స్ డీటెయిల్గా చెక్ చేసుకుందాం. డీటెయిల్గా డౌ జోన్స్ అప్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందని మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే టీసీఆర్ కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ సైడ్ లెవెల్స్ మీరు వాచ్ చేయాల్సింది 39,601 వాచ్ చేయాలి. ఇక ఇది బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కానీ బ్రేక్ అయితే మళ్ళీ మీకు 38,238కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత అప్ సైడ్ లెవెల్కి వస్తే మాత్రం మీకు డైరెక్ట్గా 40,550 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఆ 40,550 లెవెల్ కానీ వాచ్ చేస్తే అది కానీ క్రాస్ అయితే మీకు ఆ డైరెక్ట్గా డౌ కూడా అప్ ట్రెండ్ నడుచున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు డౌ జోన్స్ ఫ్రైడే రోజు క్లోజ్ అయింది, మీకు ఫ్లాట్గా క్లోజ్ అయింది, 20 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, 40,113 దగ్గర క్లోజ్ అయింది. అది ఓపెనింగ్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ హైలో మొత్తం ఇచ్చున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు చార్ట్ చూస్తున్నారు, ఇక్కడ మీకు 1 మంత్ చార్ట్ ఆఫ్ డౌ జోన్స్ చూస్తున్నారు. దీంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి, అది కంటిన్యూస్గా పడుతూ వచ్చి కరెక్ట్గా లాస్ట్ 4 వర్కింగ్ డేస్లో చూడండి ఎలా పెరిగిందో, అంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం నుంచి ఎంత షార్ప్గా రికవర్ అయిందో ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు నాస్డాక్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకు నాస్డాక్ మీకు 17,130 ఇస్ ద లెవెల్ టీసీఆర్ లెవెల్ ఉంది. దానిపైన కానంటే మీకు అప్ ట్రెండ్ కంటిన్యూ దానికన్నా బ్రేక్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ అని మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పైన ఉంది కాబట్టి అది అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ ఎప్పటి వరకు అంటే అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 17,524 అండ్ 18,100 ఈ 2 లెవెల్స్ అప్ సైడ్ లెవెల్స్ మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 డేస్లో అక్కడికి వెళ్తాయి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ రివర్స్ అయిపోయి రేపు 17,130 కానీ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు 17,130నే వాచ్ చేయాలి. అది కూడా కానీ మీకు కానీ అది కూడా కానీ బ్రేక్ అయితే మీకు 16,780 లెవెల్ అయితే ఉంది, అది ఆ లెవెల్ వాచ్ చేయాల్సి వస్తుంది. కానీ 17,130 నుంచి దాటి వస్తున్నది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అది బ్రేక్ అవ్వదు.
అప్ ట్రెండే కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నాస్డాక్ అప్ ఉంది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్లో మీకు టెక్నాలజీ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మన సైడ్ కూడా వాచ్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చార్ట్ చూస్తున్నారు, మీరు ఈ నాస్డాక్ చార్ట్ చూస్తున్నారు. దీంట్లో మీరు వాచ్ చేస్తున్న లెవెల్ 17524 రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది వాచ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఇస్ ద కేసు. నాస్డాక్ చూడండి ఎలా బౌన్స్ అయిపోయింది చూడండి, చాలా ఫాస్ట్గా బౌన్స్ అయిపోయింది చూడండి. ఇక్కడ లాస్ట్ వీక్ అంతా అంటే డౌన్ అయిన వెంటనే బౌన్స్ అయింది చూడండి, ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి. తర్వాత మీరు S&P 500 చెక్ చేసుకుందాం. S&P 500 ఇది కీ ఇండస్ట్రీస్ ఫర్ US మార్కెట్స్. దీంట్లో మీకు 5450 దాని TCR దాని పైన క్లోజ్ అయింది. అది అప్ ట్రెండ్లో ఉందని మీ అందరికీ తెలిసిందే. దానిపైన అప్ ట్రెండ్లో ఉందని. అప్ సైడ్ లెవెల్స్ వాచ్ చేసి 5569 అండ్ 5764 వాచ్ చేయాలి. డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి మీకు 5450 5315 ఈ 2 లెవెల్స్ వాచ్ చేయాల్సి వస్తుంది. ఇది క్లోజ్ అయింది 40 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, అంటే స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఫ్రైడే. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది S&P 500 చార్ట్ చూస్తున్నారు. ఈ చార్ట్లో కూడా ఇది 1 మంత్ చార్ట్ మీరు చూసుకోండి. దీంట్లో అది ఎంత ఫాస్ట్గా లాస్ట్ 4-5 డేస్ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది మీరు ఒకసారి చూసుకోండి. సో దీస్ ఆల్ అబౌట్ US మార్కెట్స్ అండ్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ని కానీ మీరు కానీ వాచ్ చేసుకుంటే అసలు మీకు ఎవరి గైడెన్స్ ఉండదు. ట్రంప్ ఏమన్నాడు, తర్వాత మిగతా మార్కెట్ అనలిస్ట్ ఏమన్నారు, ఇటువంటి మీకు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ లెవెల్స్ వాచ్ చేసుకోండి. ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అవుతుంటే హ్యాపీలీ సెల్ చేయండి, క్రాస్ అవుతుంటే హ్యాపీలీ బై చేసుకోండి. దిస్ వాల్ ఐ జస్ట్ వాంట్ టు సే. మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్టుంటే ఈ వీడియోని మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆ US మార్కెట్స్ అర్థం కాదు. చాలామంది ఆ US మార్కెట్స్ కన్నా ఎక్కువ ట్రంప్ అది ఇది అని చెప్తుంటారు. వాళ్ళ గురించి అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ వాటి ఓన్ స్టైల్లో ఫంక్షన్ అవుతుంటాయి కాబట్టి మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరైతే ఈ లెవెల్స్ అయితే నోట్ చేసుకోండి, నేచర్ లెవెల్స్. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with us. Thank you.